श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु భరద్వాజ్ మహారాజ్ की జై। మనం అల్లా మాలిక్ అనే విషయాన్ని, బాబా యొక్క ప్రధాన దృక్పథం గురించి మాస్టర్ గారు చెప్తూ, అల్లా మాలిక్ అనేది మహామంత్రం. అది విస్మరించడం వల్ల మనం అజ్ఞానంలో ఉండి అన్నింటికీ మనమే చేస్తున్నామనే భావనలో, మనమే కర్తృత్వాన్ని వహిస్తూ మనమే చేస్తున్నామనే భావనలో, కానీ ఈ అజ్ఞానంలో చిక్కుకొని ఇంకా మనం ఇటువంటి వాటినే మనం తర్వాత జన్మలకు కూడా మనం తయారు చేసుకుంటూ ఉన్నాం. కానీ అంతా తానే ఉండి, పంచభూతాలు తానే ఉండి, ఆయన మాత్రం కేవలం భగవంతుడి బానిసగానే జీవిస్తూ ఉన్నారు. అంటే ఏమి ఉన్నా లేకపోయినా మనం మాత్రం అహంకారంతో అన్ని మనమే చేస్తున్నాం అన్న భావనలో మనం ఉన్నాము. అన్నీ ఉండి అంతా తానే. సాయినాథుడు మాత్రం అల్లా మాలిక్ అంటే ఆయన వెళ్ళి ఏం అడగాలో తెలియని వాళ్ళకి సైతం ఆయన మహామంత్రాన్ని బోధిస్తూ ఉన్నారు, అల్లా మాలిక్. ఆ విషయాన్ని చెప్పుకుంటూ మాస్టర్ అంటూ ఉన్నారు, బాబా నిత్య ఏకాకి. మనం అలా కాదు. మనకి ఎంతసేపటికి కూడా ఒంటరిగా జీవించలేం. మనకి ఎవరితోనో మాట్లాడుతూ ఉండాలి. అమ్మో నేను ఒంటరిగా ఉండలేరండి, మాట్లాడకపోతే ఉండలేరండి అంటూ ఉంటాం. తినకపోతే ఉండలేమంటాం, మాట్లాడకపోతే ఉండలేమంటాం. కానీ ఆయన చెప్పినట్టుగా ఉండటం మాత్రం మనకి చేత కాదు. అయితే మాస్టర్ అంటున్నారు, బాబా చెప్పారు 10 మాటలు ఒక మాటతో సమాధానం ఇవ్వని. కానీ మనం అట్లా ఉండం. మరి ఇంతటికి కారణం ఏంటి? మనకి జన సంసర్గం ఎందుకు పనికిరాదు? ఎందుకు జనాలతో కలిసి ఉండటం పనికిరాదు? మనం అనుకుంటాం వీళ్ళకి అసలు ఏం తెలియదండి, వీళ్ళు మనుషులతో కలవరు. నాకు 100 మంది 1000 మంది, ఇప్పుడు మన బిల్డింగే ఉంది, ఈ బిల్డింగ్లో వాళ్ళందరితో పరిచయం, అందరితో మాట్లాడితే కానీ, లేకపోతే అందరికి నేను తెలుసని తెలిస్తే కానీ నాకు తృప్తిగా ఉండదు అన్నాం అనుకోండి. కానీ ఈ లోపల ఎంత పనికిరాని చెత్తని మనం పోగు చేసుకుంటూ, ఎంతగా మనం ఈ పక్కన వాళ్ళదంతా మన ఏదో ట్రాష్ బిన్ లాగా వాళ్ళ చెత్త అంతా అసలే మన సమస్యలు చాలినట్టు మన మనసు మనం పని చేయబోతామంటే వాళ్ళ చెత్త కూడా తెచ్చి మనలో వేస్తే, వాళ్ళ దగ్గర మనం ఏదో మాట్లాడి మనం గొప్పగా మనం అనుకున్నాం అనుకోండి, అంటే మన ట్రాష్ బిన్ నిండితే మనకి సంతోషంగా ఉన్నట్లు. మన ట్రాష్ బిన్ ఖాళీగా ఉంచుకోవాలనుకుంటామా, చెత్త అంతా పేర్చుకోవాలనుకుంటామా? అందుకని మనకి జన సంసర్గం ఎందుకు పనికిరాదు అంటే, మనుషులు వారంతా ఒకరి నుంచి ఒకరు వేరనుకుంటారు. మనందరం మన జీవితంలో అనుభవం ఎట్లా ఉంది? మనం అజ్ఞానంలో ఉండటం వల్ల మన పర్సెప్షన్ అంతా కూడా ఇంద్రియాలతోటే మనం పనిచేస్తూ, మన సెన్సెస్తోనే చేస్తూ ఉండటం వల్ల మన నుంచి వేరు అన్న భావం ఉంది. మరి చదువుకొని ఇక్కడ దాకా ఎట్లా వస్తున్నాం? ఉన్నదంతా ఒకటే ఎనర్జీ, వేరేగా లేదు అని చెప్తున్నాం. మళ్ళీ అనుభవం ఎట్లా ఉంది? అదే సైంటిస్ట్ వచ్చేసరికి నువ్వు వేరు, వీడివి సరిగ్గా రాలేదు, వీడిని తిట్టి మాట్లాడేస్తాడు. చెప్పేటప్పుడేమో ఉన్నదంతా ఒకటే ఎనర్జీ అంటున్నాడు. ఆధ్యాత్మికత ఏం చెప్తుంది? ఉన్నదంతా ఒకే ఎనర్జీ, చైతన్యంతో కూడింది, అంటే తనను తాను తెలుసుకోగలిగింది, జస్ట్ ఫిజికల్ ఎనర్జీ మాత్రం కాదు అని. కాబట్టి మన అనుభవంలో ఎట్లా ఉంది? నేను ఈ దేహానికి పరిమితం. నేను అంటే నేను, ఈ నేను అందరూ నేను, మీరు నేను అంటారు, నేను నా గురించి చెప్పి నేనే అంటాను. అందరిలోనూ కామన్గా ఉండదు నేనే. కానీ నా అనుభవం ఎట్లా ఉంది? నా సెన్సెస్, నా పర్సెప్షను, నేను అనేది కేవలం నా దేహం, నా ఆలోచనలు, నేను ఎక్వైర్ చేసుకున్న వాటితోటే మనకి తాదాత్మ్యం చెంది ఉండటం వల్ల నేను అంటే నేననే మాట్లాడతాం. అరే మీరు నేను అంటున్నారేంటి, నేనే అంటున్నారంటే ఎప్పుడు ఆలోచించాం. చూడండి గమ్మత్తు. ఇండివిజువల్గా మనం మాట్లాడుతూ నాకు అట్లా నేను అంతే చేస్తారండి అన్నప్పుడు, అదేంటి నేను అంటున్నాను, వాళ్ళు నేను అంటున్నారని కూడా ఆలోచించాం. ఇది కామన్గా మనం చూసేసి సహజమైన అజ్ఞానంలో మనం సహజంగా ఉంటున్నాం అనమాట. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు వేరు అనుకుంటారు. అలా కాదంటే ఎలా చెప్తారండి? మరి వేరు కాకుండా ఎలా ఉన్నారు అంటే, బాబా చెప్తున్నారుగా, కుక్కకి పెడితే నాకు చెందిదని చెప్తున్నారుగా, ఇక్కడ కూర్చొని చెప్తూ ఉన్నారుగా, అమ్మ నువ్వు పెట్టిన రొట్టెతో నా ఆకలి తీరింది అంటున్నారు కదా. లేకపోతే అక్కడ గుర్రం మీద దెబ్బ వేస్తే ఇక్కడ బాబా తన ఒంటి మీద చూపిస్తూ ఉన్నారు కదా. అంటే మాస్టర్ దగ్గర అట్లాంటి అనుభవాలే, స్వామీజీ దగ్గర అలాంటి అనుభవాలే, మహనీయులందరూ. అంటే వాళ్ళు వేరుగా ఉండరు అనమాట. ఒకటే భగవత్ చైతన్యం ఇన్ని రూపాల్లో మనకి వివిధ సమయాల్లో మనకి అందుబాటులోకి వస్తూ ఉంటారు మనల్ని ఉద్ధరించడం కోసం. కనుక మనం ఏమనుకుంటున్నాం? మనం ఒకరి నుంచి ఒకరు వేరు అనుకుంటూ ఉన్నాం. అందుకనే వాళ్ళంటే ఇష్టం, వీళ్ళంటే కోపం, వీళ్ళంటే ద్వేషం, ఇంకోటి రకరకాల భావాలంతటికీ కారణం ఏంటి? వేరు అన్న భావం. వేరు కాదు, నేను అంతా మొత్తం నేనే అన్నాం అనుకోండి, సాయినాథుడిలాగా. ఇప్పుడు మాస్టర్ లా ఉన్నారు. మాస్టర్ దగ్గరికి ఎవరు వెళ్ళి మాట్లాడినా వాళ్ళకి అనిపించేదట, మాస్టర్ నేనంటే అత్యంత ప్రేమ. అది
ఆయన అంటున్నారు, నాకెవరి మీద ప్రేమ లేదు, నాకు అందరూ ఒకటే అంటూ ఉన్నారు. అంటే సహజమైన స్థితి ఎలా ఉంటుంది? ఎవరికి వాళ్ళకి అది అనుభవంలోకి వచ్చినప్పుడు మాస్టర్ గారికి నేనంటే ఎంత ప్రేమో, ఎంత ఆప్యాయంగా మాట్లాడతారో అనిపిస్తుంది. ఆయనేమో నాకు ప్రత్యేకంగా ఎవరి మీద లేదు అంటున్నారు. అంటే ప్రేమే సహజమై ఉంటుందనమాట. ఎందుకని? ఆయన నుంచి అన్యంగా అంటూ ఏమీ లేదు. చూడండి, మనల్ని మనం ద్వేషించుకోవడం ఎప్పుడైనా ఉందా మన మీద? ఉండదు. అంతటా ఉన్నదే మనమే అయినప్పుడు మనల్ని కాదు మనం ఎవరిని ప్రేమిస్తాం? అట్లా సాయినాథుడిని తీసుకున్నా, అట్లా పూర్ణమైన ఏ మహనీయుడిని తీసుకున్నా మహర్షి గారు, స్వామీజీలు. అందుకని మనమేమో మన నుంచి వేరనుకోవటం వల్ల వాడట్లా, వీడిట్లా, ఈవిడిట్లా, ఆవిడిట్లా, వాళ్ళు అన్నీ కూడా మనం చేసే కారణం మన నుంచి వేరు అన్న భావం. బాబా చరిత్ర పారాయణ ద్వారా మనకి తెలిసేది అన్ని రూపాల్లోనూ ఒకే చైతన్య స్వరూపం ఉంది. మన గురువే అన్ని రూపాల్లో ఉన్నారు, నాతో కలిపి. నాతో కలిపి ఈ విడలో ఉండి నాలో ఎందుకున్నాడు ఆయన? మరి నాలో ఆయన లేకపోతే ఎలా ఉంటా నేను? కనుక మనం అంతటా వీరు అన్న భావం పలచబడాలంటే బాబా చిత్ర పారాయణ చేస్తూ ఉంటే అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారు. కనుక ఈ జన సంసర్గం ఎందుకు పనికిరాదంటే మనుషులు వారంతా ఒకరి నుంచి మరి ఒకరు వేరనుకుంటారు. కానీ అదే పొరపాటు. మన అనుభవంలోనేమో నా నుంచి వేరుగా ఉన్నారు అందరూ. కానీ ఆ భావన, ఆ అజ్ఞానాన్ని కనుక దాటినప్పుడు అంతా ఆయనే ఉన్నారు. ఏ చైతన్యం అయితే ఎన్ని రూపాల్లో ఉందో అదే చైతన్యం నా రూపంలో కూడా ఉంది, నాలో కూడా అదే ఉందని తాదాత్మ్యత చెందటమే మన పరమగమ్యం. కానీ మనకేమనిపిస్తుంది? ఈ అజ్ఞానంతో బ్రతుకున్నంత కాలం మనం టార్గెట్ పెట్టుకొని అన్ని కోట్లు సంపాదించామా, లేకపోతే ఇన్ని సంపద సంపాదించామా, ఇన్ని ఇల్లు సంపాదించామా టార్గెట్ పెట్టుకుంటున్నాం. నిజంగా ప్రతి ఒక్క జీవి యొక్క లక్ష్యం ఏంటి అంటే ఆ అందరిలో ఉన్న చైతన్యమే నాలోనూ ఉంది అని తెలుసుకొని ఈ దేహంతో నేను అంటే ఈ దేహమైన దాని నుంచి విముక్తి అవడమే ముక్తి. ఈ దేహం నేను అనే భావం, ఈ అనుభవంలో నుంచి అంతటా వ్యాపించి ఉన్న పరమాత్ముడి చైతన్యమే నాలో కూడా ఉంది, నేను అన్యంగా లేను, ఎక్కడ ఎవరికి నొప్పి తగిలినా నాకు తెలుస్తూ ఉంది అనేంతగా తెలిసినప్పుడే దాని నుంచి ముక్తి పొందటం. అప్పుడు ఇక జనన మరణాలకి వీటికి మనకి ఏ ఇది ఉండదన్నమాట, భయం ఉండదు. ఎందుకని? ఈ దేహం నేను అనుకున్నప్పుడే భయం ఉంటుంది, దేహం కాదు అన్నప్పుడు భయం ఎలా ఉంటుంది? కనుక ఒకరి నుంచి ఒకరు వేరనుకుంటారు, అదే పొరపాటు. నేను మీలో ఉన్నాను, నీవు నాలో ఉన్నావు, ఇలా భావన చేస్తూ ఉండు, అదే నీకు అనుభవం అవుతుంది అన్నారు బాబా. బాబా చెప్పారు దీనికి మార్గం. మరి ఇట్లా చెప్తున్నారు బాబా, మరి ఎట్లా మార్గం అంటే బాబా అంటున్నారు, నేను మీలో ఉన్నాను, నీవు నాలో ఉన్నావు. మనం బాబా అనే సముద్రంలో ఒక చిన్న అల అనుకోండి, లేకపోతే చిన్న నీటి బిందువు అనుకుందాం. అంటే మనం ఎక్కడుంటాం? ఆ సముద్రంలోనే ఉంటాం. మనలో ఎవరున్నారు? ఆ సముద్రంలో నీరే ఉంది. అందుకని బాబా చెప్తున్నారు, మనుషులంతా ఒకరి నుంచి ఒకరు వేరనుకుంటారు, అదే పొరపాటు. నాలో మీరున్నారు, మీలో నేనున్నాను అని భావన చేస్తూ ఉండు, అదే నీకు అనుభవం అవుతుంది అన్నారు బాబా. వివేకంతో యోచించే సాధకుల దృష్టిలో మానవులందరి దేహాలు ఒకే పంచభూతాలతో చేయబడ్డాయి. మనం వివేకంతో కనుక ఆలోచించాం అనుకోండి, మాస్టర్ గారు అంటున్నారు, మనుషుల యొక్క దేహాలన్నీ కూడా ఒకే రకమైన పంచభూతాలు చేయబడ్డాయి. ఇప్పుడు వాడు ఆ మతం వాడో, ఈ కులం వాడో, లేకపోతే ఈ వర్గం వాడో, ఆ వర్గం వాడు, వీడు ధనికుడో పేదవాడు అని చెప్పి ఒక్కొక్కరిని వీడిని వేరే వాటితోటి, వాడిని వేరే వాటితోటి ఇట్లా ఎక్కడ చేయలేదు. అందరి దేహాలు అదే పంచభూతాలతో చేయబడ్డాయి. అంటే ఆలోచించామనుకోండి, నిజంగా తేడా ఉందా? ఇన్ని రకాలుగా రూపాలు కనపడుతూ ఉన్నా వీటిని మొత్తాన్ని ఎలా తయారు చేశారు? ఆయన అదే పంచభూతాలతో సృష్టించారు. అందుకని వివేకంతో యోచించే సాధకుని దృష్టిలో మానవులందరి దేహాలు ఒకే పంచభూతాలతో చేయబడ్డాయి. తక్కిన సృష్టిలాగే ఆ పాంచభౌతికమైన పదార్థం అంతా ఒకే పరమాణేతర సూక్ష్మ కణాల రూపంలో ప్రకటమయ్యే ఒక శక్తి చేత చేయబడ్డది. అంటే ఇప్పుడు మనం చెప్పుకునే ఈ సూక్ష్మమైన కణాలు, ఈ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అని మనం ఎట్లా పేర్లు పెట్టినో అట్లాంటి వాటితోనే, అలాంటి అణువులతోనే చేయబడ్డది. అంతేకాదు మానవులందరి వ్యక్తిత్వాలు నేను అనే ప్రజ్ఞ వల్లనే వ్యక్తులుగా పనిచేస్తాయి. ఇందాక మనం అనుకున్నట్టుగా మాస్టర్ గారు చెప్పిన మాట, ఇన్ని దేహాలు ఉన్నాయి కానీ ఎవరి చెప్పినా కానీ నేను అనే దాన్నే వాడు చెప్తారు. పక్కన వాళ్ళు ఇది నేను గురించి వాడి గురించి చెప్పేటప్పుడు నేను అనే సంబోధించి చెప్తూ ఉన్నారు. అందుకని మానవులందరి వ్యక్తిత్వాలు కూడా నేను అనే ప్రజ్ఞ వల్లనే వ్యక్తులుగా పనిచేస్తాయి. ఆ నేను అనే ప్రజ్ఞ మనలో లేదనుకోండి, ఏముండదు మనలో. ఆ నేను అనే ప్రజ్ఞను గమనించి యత్నిస్తే దానికి రూపం గోచరించదు.
నేను 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 అంటున్నాం. చిన్నప్పుడు రూపం వేరుగా ఉంది, ఇప్పుడు రూపంగా వేరుగా ఉంది, ఇంకో 10 ఏళ్ల పోతే వేరుగా ఉంటుంది. ఈ ఫోటో చూసినా ఇది నాదేనండి, నేనే నేనే అంటూ ఉంటాం. అందులో నేను చెప్తే గాని మనకి అది ఎవరో నేను తెలీదు. పక్కనోడు ఎక్కడండి మీ పోలికలే లేవంటారు. కానీ మనం ఏం చెప్తున్నాం, నేనే అంటూ ఉంటాం. అంటే ఆ నేను అనేది మార్పు లేకుండా మన వ్యక్తిత్వంగా పనిచేస్తూ ఉంది ఆ ప్రజ్ఞ. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, సరే ఇంతకీ ఆ నేనెవరు? నేను ప్రతిసారి బయట దాన్ని చూసి నేను నేను అంటున్నాను అని ఆ నేనుని గనక గమనించి యత్నిస్తే దానికి రూపం గోచరించదు. ఆ నేనుకి రూపం లేదు గనకే మనం బయట రూపాన్ని మాత్రం ఈ నేనే నేనే అని చెప్తూ ఉన్నాం. అందుకని మనలో ప్రజ్ఞగా ఏదైతే ఉండి నేనున్నాను అని తెలియచేస్తూ ఉందో, ఏదైతే ఇంద్రియాలకు అందదో, మనం ఏమనుకుంటున్నాం, నేను ప్రత్యక్షంగా చూశానండి అంటాం. మాస్టర్ గారు అంటారు, కళ్ళతో చూసింది చెవులతో విన్నది ప్రత్యక్షం కాదు అంటున్నారు. ఇంద్రియాలతో చూసేది ఏది కూడా ప్రత్యక్షం కాదు. అన్ని కళ్ళు మూసుకొని చెవులు మూసేసుకొని ఏమీ తెలియకుండా చీకట్లో పడేసినా కానీ నేనున్నాను, నేను గది నుంచి బయటికి రావాలి, చీకటి నుంచి బయటికి రావాలి, లోపల ఒక స్ఫురణ ఉంది కదా, నాకు ఆకలి అవుతుంది, లెగవాలి, ఇలా తెలుస్తుంది చూసారా? ఇవన్నీ ఎవరికి తెలుస్తూ ఉన్నాయి? మరి ఇంద్రియాలు పనిచేయట్లేదు, అన్ని కళ్ళు మూసేసాం, చెవులు మూసేసాం, అన్ని ఇవి కూడా పట్టుకుంటే ఉండం కాబట్టి దాన్ని వదిలేద్దాం. అంటే ఏది ఎట్లా అయితే నేనున్నాను అనే స్ఫురణ ఇంద్రియాలు కాకుండా నేనున్నాననేది ప్రత్యక్షంగా తెలుస్తుందో, చెవులతో వినేది ప్రత్యక్షం కాదంటారు, కళ్ళతో చూసినది ప్రత్యక్షం కాదు. ఎందుకని? అసలు కళ్ళతో చూడటం అంటే ఆ క్రియ ఏంటో తెలిస్తే అది వచ్చి మళ్ళీ ఆ ఇమేజ్ వెళ్ళి దాని లోపలికి వెళ్ళి మన మనసులో పడి అదేంటో తెలిసి మనకు అంతకుముందు చూసుంటే రిజిస్టర్ అయ్యి ఉంటేనే. కొత్తగా ఒక వస్తువు చూసామనుకోండి, దాన్ని ఏంటో చెప్పలేం. ఒకసారి ఒక ఫోన్ని చూసి ఇంకో ఫోన్ చూసినా ఇది ఫోన్ అండి అని చెప్తాం. అంటే మెమరీలో అది ఉంటేనే దాన్ని మనం లింక్ కూడా చేయగలం. అంటే ఒక క్రియ, ఒక చూడటం అనే క్రియ, మనకి రంగు కనపడటం అంటే నిజంగా ఇది ఎర్ర రంగు అండి అంటాం, దానికి ఎర్ర రంగు ఉండదట, అది గమ్మత్. అది అంటే ప్రతి క్రియ కూడా ఇలా ఉంటూ ఉంటుంటే మనం ఏం చేస్తున్నామంటే ఆ నేనుని కనుక గమనించి యత్నిస్తే దానికి రూపం ఉండదు. ఏ వ్యక్తిలో ఆ రూపంగా ఉన్నట్లు ఒకే వ్యక్తి జీవితంలో వివిధ వయ పరిమితులతో, వివిధ ఆకృతులతోనూ, ఒకే జీవితంలోని వివిధ అవస్థల అంటే జాగ్రత్త స్వప్న నిద్రావస్థలలోనూ, సుఖ దుఃఖాది అవస్థలలోనూ, ఆరోగ్య రోగాది స్థితులలోనూ వివిధంగా గోచరిస్తుంది ఆ నేను అనేది. యోచిస్తే అది పంచభూతాత్మకమైన దేహంలోని మార్పే గాని నేను అన్న ప్రజ్ఞానుభూతి సర్వులలోనూ ఒక్కటిగానే ఉంటుంది. అంటే ఈ పంచభూతాలతోటి దేహం ఏర్పడి దేహానికి ఇన్ని మార్పులు ఇన్ని ఉన్నాయి కానీ మనలో ఏ ప్రజ్ఞ అయితే నేనుగా చెప్తూ ఉన్నామో దానికి మాత్రం రూపము లేదు, మార్పు లేదు. పైగా ఆ నేను అన్న ప్రజ్ఞానుభూతి సర్వులలోనూ ఒక్కటిగానే ఉంటుంది. మనలో ఉన్న నేనుకి ఎలాంటి అనుభవాలు కలుగుతూ ఉన్నాయో మీలో ఉన్న నేనుకి అలానే కలుగుతాయి, మీలో ఉన్న వాటికి అలానే కలుగుతాయి. అందుకే మనం చెప్పేటప్పుడు కూడా మన నిద్రావస్థలు నాకు స్వప్నం వచ్చిందండి, అందులో నేను గమనిస్తూ ఉన్నాను, నాకే తెలుస్తుంది. అందులో స్వప్నంలో ఎవరు చూస్తున్నారు? నేనునే. మీరు ఎవరు చూస్తున్నారు? మీలో ఉన్న నేనే చూస్తూ ఉంది. అవి ఎవరు తెలుసుకుంటూ ఉన్నారు అంటే ఆ నేనే తెలుస్తూ ఉంది. అందుకని యోచిస్తే అది పంచభూతాత్మకమైన దేహంలోని మార్పే గాని నేను అన్న ప్రజ్ఞానుభూతి మాత్రం సర్వుల్లోనూ ఒక్కటిగానే ఉంటుంది. పంచభూతాలు ఒకే, అందరి దేహాలు ఒకే పంచభూతాలతో చేయబడ్డాయి, అందరిలోనూ నేను అనే ప్రజ్ఞ అదే విధంగానూ ఉంది. యోగ పునతును సాధించినప్పుడు తనలోని నేను అనే ప్రజ్ఞ వివిధ నామరూపాలుగానే మణిమాలలోని సూత్రంలాగా వివిధ తరంగాల రూపంలో బలంగా, వివిధ రూపాలలో జలంలాగా, వివిధ భాండాల రూపంలోని ఒకే మట్టిలాగా ఒక్కటేనని ప్రత్యక్షం అనుభవం అవుతుంది. ఇప్పుడు మనం వేరు అన్న భావం వల్లనే ఎందుకు మనం జనాలతో కలవడం వల్ల ఇబ్బంది ఏంటి అంటే మనలో వేరు అన్న భావం మనకి అనుభవంలో ఉంది. అందరిలో మన శరీరాలు ఒకే పదార్థంతో తయారు చేయబడి, అంటే పంచభూతాలతో తయారు చేయబడి మనందరికీ ఒకేలాగా లోపల అవయవాలు దేహంలో ఉండే ఇప్పుడు మన బాడీలో ఉండే ఆర్గాన్స్ అన్నీ ఒకేలా ఉన్నా మనం మాత్రం వేరు వేరు అంటూ ఉన్నాం. కానీ ప్రతి ఒక్క వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని తనలో ఉన్న నేను అనే దాంతోనే ఆ ప్రజ్ఞతోనే సంబోధిస్తూ ఉన్నారు. అంటే మనం కనుక యోచన చేస్తే దేహాలు అందరికీ ఒకేలాగా నిర్మించబడ్డాయి, ఒకే పదార్థాలు నిర్మించబడ్డాయి. వాళ్ళ వ్యక్తిత్వాన్ని చెప్పుకున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు నేను నేను అనేది చెప్తున్నారు. ఆ నేను అనేది కామన్గా ఉంది. పోనీ ఆ నేనుని గమనించి యత్నిస్తే దానికి రూపం లేదు. చిన్నప్పుడు నేను అన్నాం, పెద్దయిన తర్వాత నేను అంటున్నాం, చివరి దాకా నేను నేను అనే అంటున్నాం. అంటే సర్వుల్లోనూ కూడా ఒకే విధమైన ప్రజ్ఞగా నేనుగా
ఉంది. అంటే ఇది గమనిస్తే దేహాలంతా ఒకేలా ఉన్నాయి, ఒకే పదార్థంతో చేయబడ్డాయి. ప్రతి ఒక్క వ్యక్తిత్వాన్ని నేను అనే భావంతోటే మనం సంబోధిస్తూ ఉన్నాం. ఆ నేను ప్రత్యక్షం సర్వుల్లోనూ కూడా అదే ఉంది. ఎప్పుడైతే యోగపూర్ణతను సాధించారో, యోగం అంటే ఏంటి? అంతటితో కలయిక, వేరుగా ఉన్నామన్న భావం నుంచి యోగస్థితి కలగటం అంటే ఏదో మనం కళ్ళు మూసుకొని అక్కడ కూర్చున్నారా ఇక్కడ కూర్చున్నారా సిద్ధులు కాదు. యోగం అంటే ఈ మొత్తం ఉన్నతంతా ఒకటే అన్న అనుభవం పొందటం. అందుకని ఆ యోగ పునతిని సాధించినప్పుడు మనలో ఉన్న నేనే, అంటే తనలోని నేనే అనే ప్రజ్ఞ వివిధ నామరూపాలుగానే మణిమాలలోని సూత్రంలాగా, వివిధ తరంగాల్లోని జలంలాగా, అంటే ఈ అలల్లో ఉండే జలంలాగా, వివిధ భాండాల రూపంలో అంటే వివిధ పాత్రల రూపంలో ఉన్న మట్టిలాగా రూపాలు అనేక రకాలుగా ఉన్నాయి. చిన్న కుండ, పెద్ద కుండ, కూజ, లేకపోతే ఇంకోటి ఎన్ని రకాలుగానో ఉంది. కానీ వాటి అన్నింటిలో ఏముంది? అదే మట్టి ఉంది. అట్లాగా ఇన్ని రూపాలుగా ఉన్నది కూడా నేను అన్న భావం, ఇంత వేరు అన్న భావం నుంచి అన్నింట్లోనూ ఒకే చైతన్యం ఉంది అనే యోగ పూర్ణత కలిగిన వాళ్ళకి అది తెలుస్తుంది అనమాట. అది మాస్టర్ గారు చెప్తున్నారు. దానికి సాయి చరిత్రే రుజువు. అంతటా ఒకటి ఉందని ఎలా రుజువు అంటే దానికి సాయి చరిత్రే రుజువు. మనం సైన్స్లో ఎప్పుడు ప్రశ్నించాం, ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ ఆఫ్ సేమ్ ఎనర్జీ అంటే ఏదో మాకు గుర్తొచ్చింది, బట్టి పట్టేసాం అనే పరీక్షలో రాసేసామంటే దాన్ని గుర్తుపెట్టుకోవట్లేదు అనుకుంటాం. అని ప్రశ్నించాం మనం. కానీ అన్ని రూపాల్లోనూ బాగానే ఉన్నారంటే ఆయన ఎట్లా ఉంటారండి? అన్ని రూపాల్లో ఆయన దేహంగా ఉన్నారు కదా ఆయన పరిమితమైన మనభావంతో చూస్తూ ఉన్నాం. కానీ ఆయన దేహంగా ఉండి నిజంగా దేహంగా ఉన్నారా? బాబా చెప్పిన మాటలు ఎలా ఉన్నాయి? ఈ దేహమే నేను అనుకుంటే మీకు సాయి అంటే తెలియనట్లే అంటున్నారు. ఆ మాట చెప్పటం కాకుండా ఎక్కడ ఏది చేసినా కానీ ఆయనకి తెలుస్తూ ఉన్న సర్వజ్ఞత్వాన్ని, ఆయనకి సమర్పించిన వాటిని, లేకపోతే ఆయన తృణీకరించిన వాటిని కూడా బాబా తెలుపుతూనే ఉన్నారు. అంటే ప్రతి ఒక్కటి అక్కడే కూర్చొని అంతటా తానే ఉండి, అలా అంతటా తానే ఉన్నారన్న భక్తుల అనుభవాలు ఇవ్వటం ద్వారా అంతటా తానే అనే విషయాన్ని రుజువు చేస్తూ ఉన్నారు. అంటే అంతా ఒక్కటే అన్న విషయాన్ని రుజువు చేసేది బాబా యొక్క చరిత్రే అంటున్నారు. కనుక ఆ స్థితిని ఒక్కసారి కూడా చవి చూడని మనం, యత్నించని మనం పూర్ణ విశ్వాసంతో అంగీకరించడం కంటే మార్గం లేదు. ఎట్లా సాధ్యమండి? మీరేమో మాస్టర్ గారేమో అంతా ఒకటే నేను అంటున్నారు, అందరిలోనూ ఉన్న నేనే ఈ విధంగా ఉంటుంది అని అంటూ ఉన్నారు. అసలు నమ్మటం ఎట్లా సాధ్యం? బాబా చేసి చూపించారు. కానీ ఎలా సాధ్యం అంటే మనం ఒక్కసారి కూడా దాన్ని పొందాలని కానీ, ప్రయత్నం కానీ, ఇలాంటిది ఉంటుందని కానీ చూడనప్పుడు దాన్ని నమ్మటం కంటే వేరే మార్గం లేదు. మరి మనం ఎక్స్పెరిమెంట్లు ఏం చేయలే. చెప్పిన వాటిని ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ ఉంటాయి, అన్నిట్లో ఏమేమి ఉంటాయి, అలానే ఉంటాయా అనుకున్నాం. చక్కగా మనం గుర్తుపెట్టుకున్నాం, దాని క్లాస్ నుంచి బయటకు వచ్చాం. ఏదన్నా ఒక ల్యాబ్లోకి వెళ్ళి ఎక్స్పెరిమెంట్ చేస్తే దీన్ని ఎప్పుడు బయటికి వెళ్తామో, వాడు ఏదో చేయమంటాడు, మనం తొందరగా బయటికి వెళ్ళిపోదాం అనిపిస్తూ ఉంటుంది. అంటే మనం చదువుకున్న చదువులో కూడా ప్రశ్నించకుండానే వాళ్ళు చెప్పిన దాన్ని అంగీకరిస్తూ ఉన్నాం. ఇక్కడ మాత్రం అది ఎట్లా సాధ్యం? బాబా నిరూపించి చేసిన తర్వాత కూడా ఎలా సాధ్యం అని మనం అంటూ ఉన్నాం. ఆయన చరిత్ర అంతా కూడా దానికి రుజువు అంటున్నారు మాస్టర్ గారు. ఉన్నదంతా ఒకటే అని మనం చెప్పే సైన్స్ చెప్పేదాన్ని రుజువు ఎవరంటే ఇదిగో బాబా చరిత్ర. కనుక అట్లాంటి స్థితిని, ఆ యోగ స్థితిని మనం ఒక్కసారి కూడా చవి చూడలేదు. ఎవరైనానండి, ఇప్పుడు మనందరం ఏమనుకుంటున్నాం, మన దృష్టిలో మనం బాగా ఉండటం అంటే బాగా సంపాదించుకొని మనం ఏ ఇబ్బంది లేకుండా, ఆర్థికంగా లేకపోతే ఆరోగ్యపరంగా లేకుండా ఉంటే బాగా ఉంటాం అనుకుంటున్నాం. ఇప్పుడు అవి కొరతగా ఉన్నప్పుడు మనకు అనిపిస్తుంది ఆ రెండు ఉంటే చాలండి అనిపిస్తుంది. ఆరోగ్యం కూడా అసలు ముందు గుర్తురాదు. కొంచెం ఆరోగ్యం దెబ్బతింటేనే ఆరోగ్యం గుర్తు వస్తుంది. లేకపోతే మనకి స్థితిమంతుల్లాగా ఉండి మనకి ఏది కావాలంటే అది మన డిస్పోజల్లో ఉంటే కనుక మనం హాయిగా ఉన్నాం అనుకుంటాం. కానీ ఎప్పుడన్నా కనుక తెలియకుండా ఒక ఆధ్యాత్మిక అనుభూతి కనుక కలిగి దానిలో రుచి కనుక తెలిసింది. ఇప్పుడు స్వామీజీ దగ్గర ఆయన చూస్తూ ఊరికి అట్లా పాదంతో తాగితే ఏమనిపించింది? ఒక్కసారిగా ఎప్పుడు కలిగిన అనుభూతి కలిగింది. ఇంకేమి గుర్తురాదట. అంటే ఏంటి? ఇలాంటి స్థితి ఉంటుందా జీవితంలో? నేనేదో డబ్బులుంటే హాయిగా ఉంటాం అనుకుంటున్నాం కానీ అసలు ఇలాంటి స్థితి ఒకటి ఉంటుంది, ఇవేమీ లేకుండా ఇలాంటి ఆనంద స్థితి ఉంటుంది. మాస్టర్ గారి సన్నిధిలోనో, బాబా సన్నిధిలో కూర్చుంటేనే ఇంత ఆనందం ఉంటుంది. ఇక వాళ్ళు అలాంటి ఆధ్యాత్మిక అనుభూతిని ప్రసాదించారనుకోండి, పిచ్చి వాళ్ళు అయిపోతాం దానికోసం. అరే డబ్బు ఉంటే చాలనుకున్న వాళ్ళు ఒక అలాంటిది, అది కదా జీవితం, అసలు అలాంటి అనుభూతి కదా, ఏమి లేకుండా ఆనందంలో తెలిపోవడం కదా జీవితం అని మహాత్ముల దగ్గర కనుక మనకు అనుభవం అయితే, అంటే మనంగా స్వంతగా పొందలేని స్థితిలో మనం ఉన్నాం కాబట్టి అలాంటి మహనీయులు కనుక మన మీద దయతెలిచి అలాంటి స్థితిని ఒక్కసారి చూపించారనుకోండి, నాకు డబ్బు వద్దు ఇంకోటి వద్దు అంటాం. బాబా దగ్గర చూసాం,
బాబాని నమ్మలేదు. ఎప్పుడు ఆయన ఇదే మాట చెప్తూ ఉండేవారు. ఆయన దోచుకుంటారు, అది చేస్తుంటారు, ఇది చేస్తుంటారు, వీళ్ళ పిచ్చివాళ్ళు వెళ్తూ ఉన్నారు. వాళ్ళ బట్టి వచ్చాడు, వారం రోజుల పాటు ఉన్నారు. ఆయనకి ఏ అనుభూతి కలగలేదు. ఇంకా వెళ్ళిపోదాం అనుకున్న చివరి రోజు బాబా దగ్గరికి పిలిచారు. ఒక చిన్న కాషాయ వస్త్రం మీద కప్పారంట. అంతే. మాస్టర్ అంటారు, ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ అంటే, ఇక ఇప్పటిదాకా బాబాని ఇలా నిందించిన వాడు ఇక ఆయన సన్నిధిని తప్పించి నాకు ఇంకేం అక్కర్లేదు అన్నాడు. ఎలాంటి మార్పు వచ్చింది? ఒరే ఉద్యోగం రా అంటే ఉద్యోగం లేదు, నాకు అక్కర్లేదు. ఆయన విడిచి నేను రాలేనంటున్నాడంట. సరే ఒక సంవత్సరం సెలవు పెట్టి తర్వాత రా అన్నారంట. అయినా కానీ నేను నాకు ఇక్కడి నుంచి అసలు కదలడమే సాధ్యం కాదన్నాడట. దయతెలిసి మళ్ళీ ఆయనకి ఎట్లానో పెన్షన్ ఏర్పాటు చేసిందట బాబా దయ వల్ల. అంటే జీవితంలో ఎప్పుడు ఒక ఆధ్యాత్మిక అనుభూతిని కానీ, ఒక నిజమైన స్థితిని కానీ పొందడానికి యత్నించని మనకి ఇవి ఉంటాయనే దానికి ఎలా నమ్మటం సాధ్యం అంటే మాస్టర్ అన్నారు, అవి మనం నమ్మటం తప్పించి వేరే మార్గం లేదు. మనం యత్నించలేదు, మనం ప్రయత్నం చేయలేదు, మన అనుభూతిలోకి రాలేదు. వాళ్ళింటిని పిచ్చివాళ్ళు ఏదో చేస్తున్నారు, భజన చేసుకుంటారు, పూజలు చేస్తారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? మనసు ప్రశాంతం అవటం కోసం, మనసు నిర్మలం అవడం కోసం. ఎవరికైతే మనసు నిర్మలం అవుతుందో తనలో ఉన్న శాంతి తనకి అనుభవం అవుతుంది. నేను ఒక టీవీ కొనుక్కోవడం ద్వారానో, ఒక లగ్జరీ కారు కొనుక్కోవడం ద్వారానో, లేకపోతే ఒక విలువైన వస్తువు కొనుక్కోవడం ద్వారానో మనకి సుఖ సంతోషాలు వస్తాయి అనుకుంటే దానికి చిన్న దెబ్బ తగిలితే తెలుస్తుంది. తగిలింది వస్తువుకైనా మనం గిలగల్లాడిపోతాం. మరి మనకి ఆనందం ఇవ్వాల్సిన వస్తువు మనకి ఏం చేస్తుంది? పైగా కొనుక్కున్న రోజు ఉన్న ఆనందం ప్రతిరోజు ఉంటుందా? అందుకని నిజమైన ఆనందం అంటే మనలో ఉన్న ఆనందం మనం పొందటానికి మనం చేసే ప్రక్రియ అంతా కూడా చంచలంగా ఉన్న మన మనస్సుని ప్రశాంతం చేసుకోవటానికి మనం చేసే సాధనే ఇదంతా కూడా. అందుకని మనకి ఎప్పుడు అట్లాంటి అనుభూతి కలగలేదు, అనుభూతి కోసం ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు చెప్పినటువంటి ఇదంతా అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారన్న అనుభవం మనకి కలగలేదు కనుక బాబా చేతుల్ని మనం రుజువు కనుక విశ్వసించడం కంటే వేరే మార్గం లేదు. పరమాణు శాస్త్రం గురించి చెప్పిన శ్రీతత్వాన్ని పరీక్షించే పరిజ్ఞానం లేని మనం అతడు చెప్పిన దాన్ని అంగీకరించడం లేదా? అలానే మాస్టర్ అదే మాట అంటున్నారు. బుక్స్లో చెప్పారు మనకి ఇలా ఉందని. న్యూటన్ ఇలా చెప్పాడు ఏంటండి, వాడిని నేను ఛాలెంజ్ చేస్తాను, అలా కాదు ఇలా పడిద్దారు మనం అంట. న్యూటన్ అలా చెప్పాడు, అలాగే గుర్తుంటే మనం ఏమనుకుంటాం, బాగా తెలియపోయిన వాడు న్యూటన్ చెప్పిన సూత్రాలన్నీ గుర్తున్నాయి అంటాం. ఇంకా మాస్టర్ చెప్తారు, అప్పుడు సైంటిస్టులు అందరూ కూడా అంత గొప్పవాళ్ళు కాదన్నారు. ఎందుకనంటేనట సూత్రాలు చెప్పారు కానీ మళ్ళీ ఇంకో సైంటిస్ట్ని తయారు చేయలేకపోయారట. ఇప్పుడు స్వామి ఉన్నారు, అదే మనకి అక్కలకోట స్వామి ఉన్నారు. ఎంతమందిని ఆయన మళ్ళీ మహనీయులుగా మార్చారు అంటే తనంతటి వాడిగా చేశారు. మరి ఒక న్యూటన్ ఇంకో న్యూటన్ తయారు చేయలేదు. ఆయన చెప్పిన అర్థం కలిసి మనం ఉన్నామే. ఏదైనా మాస్టర్ ఇదే మాట అంటారు, వాళ్ళందరూ ఫెయిల్డ్ పర్సన్సే అంటారు. అంటే వాళ్ళ వరకు అందించినా కానీ కొత్త విషయాన్ని వాళ్ళు ఎవరిని మళ్ళీ అందరూ వాళ్ళని చేయలేదట. కానీ అక్కలకోట స్వామి ఉన్నారు, మరి నా దగ్గర చూసి నీరులోకి వస్తున్నా అన్నారు. ఆ జాలర్ వాడైనా లేకపోతే ఇంకొక కుమ్మరి వాడైనా వాళ్ళందరినీ కూడా మహాత్ములుగా తీర్చిదిద్దారు. బాబా దగ్గర బీడీలు అమ్ముకునేవాడు వచ్చి బాబాకి సేవ చేసి ఇదిగో నిశ్చితే నాకు కావాలన్నాడు. మరి ఇచ్చినా తట్టుకోలేవురా అంటే కాదు, నాకు అదే కావాలన్నారు, తీసుకోపో అని ఇట్లా అన్నారట. అంతే, అయిపోయింది, ఆత్ముడైపోయాడు. అలాంటి ఆనంద స్థితి కలిగి పిచ్చివాడు తిరిగి మళ్ళీ బాబా దగ్గరికి వచ్చి బాబా తట్టుకోలేకపోతున్నాను, ఈ పాడు స్థితి అదే తీసుకోను అన్నారట. లా ఇదర్లా అన్నట్టు అయిపోయింది. మరి ఆ న్యూటన్ని కానీ లేకపోతే ఇంకొక సైంటిస్ట్ని కానీ చేయమనండి, ఒరే నేను కనుక్కున్నాను తీసుకో అంటే పక్కన నవ్వుతాడా? వాళ్ళు చెప్పినవి కూడా అర్థం చేసుకునే స్థితిలో మనం ఉన్నాం అంటారు మాస్టర్ గారు. ఓ విధంగా చూస్తే వాళ్ళందరూ ఫెయిల్డ్ అంటారు. అంటే ఏంటి, ఇంకొక దృక్పథంలో చూస్తే అతను కనుక్కోగలిగాడు ఏదో నేచర్ని అబ్జర్వ్ చేసి, కానీ మళ్ళీ తనలాంటి వాడిని వాడు తయారు చేయలేకపోయాడు. ఇచ్చిన దాన్ని చదువుకోండి, అర్థం కాక మనం ముక్కులు పెట్టుకొని రాస్తూ ఉన్నాం అంటారు మాస్టర్ గారు. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, పరమాణు శాస్త్రజ్ఞుడు చెప్పినవి అంటే ఈ సైంటిస్టులు చెప్పిన సృష్టితత్వాన్ని ఇప్పుడు బిగ్ బ్యాంగ్ థియరీ అన్నాడు, మనకి తెలియదు. బిగ్ బ్యాంగ్ థియరీ ఏంటి అంటాడు, డార్విన్ థియరీ అంటాడు. నిజంగా నిజమైతే కనుక సృష్టి ఏర్పడాలంటే కొన్ని వేల కోట్ల సంవత్సరాలు పట్టింది. మనకి బుక్స్లో మరి అదే చెబుతున్నారు, కానీ అది అంతా తప్పే. కానీ మనం ఇప్పుడు ప్రశ్నించాల, ఏదో జరిగిందంటండి, ఒక ఎక్స్ప్లోజన్ జరిగిందంట, లేకపోతే ఒక్కొక్క దానికి ఒక్కొక్క కణం ఇలా ఏర్పడిందంట. మాస్టర్ అంటారు, ఒక కణం ఏర్పడి వీళ్ళు చెప్పిన సైన్స్ ప్రకారం ఒక జీవకణం ఏర్పడాలంటే ఎన్నోసార్లు సృష్టి జరిగి వెళ్ళిపోవాలి అన్నారు. అంటే అంత సమయం పట్టిద్ది. కానీ మన శరీరంలో ఇప్పుడు ఎన్ని జీవకణాలు పుడుతూ పోతూ మారుతూ ఉంటాయో.
అంటే వాళ్ళ ఊహ కూడా అందదనమాట. అందుకని మనం వాటిని చెప్పినప్పుడు మాత్రం ప్రశ్నించడం, ఎందుకని వాడిని ప్రశ్నించడానికి మన దగ్గర అలాంటి నాలెడ్జ్ లేదు. కనుక వాళ్ళు చెప్తే అలాగా ఇలా చెప్పారా అని మనం తలూపేసేసి దాన్ని మనం బై హార్ట్ చేస్తాం. అందుకని అలాంటి పరిజ్ఞానం లేని మనం అతను చెప్పిన దాన్ని అంగీకరించలేదా, అలానే అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారని రుజువు చేసిన తర్వాత ఈ యొక్క యోగ స్థితి అనేది ఇలా ఉంటుందని తెలిసిన తర్వాత దాన్ని మనం విశ్వసించడం కంటే వేరే మార్గం లేదు. వాదనంతా కూడా ఈ సత్యాన్ని ఎరుగునందువలనే సంభవిస్తుంది. అంతేకాదు అట్టి అజ్ఞాన దృష్టిని మరింత బలపరుస్తుంది. ఈ సత్యాన్ని గుర్తించి 10 మాటలకు ఒక మాటతో సమాధానం చెప్పి మన దృష్టిని సత్యంపై కేంద్రీకరించి ఒక్కటిగా ఉన్నట్లు అనేకమైనట్లు భ్రమ కొల్పుతూ ఆయా రూపాల్లో ప్రకటించే ఆ లీలను చూస్తూ ఉండిపోవాలి. అప్పుడు అంతమందిలో కూడా అలానే చేసిన వాడు ఏకాంతవాసమే అవుతాడు. అన్ని రూపాల్లో ఆయనే ఉన్నారు. బాబా మరి ఒక స్థితిలో అంతటా ఆయనే ఉన్నారు. మళ్ళీ ఇన్ని రూపాల్లో ఉన్న మనం చూస్తూనే ఉన్నారు, మనం గోడు వింటూనే ఉన్నారు. వచ్చేవాడని వాళ్ళ బాధలు చెప్పుకుంటూ ఉంటే ఎంతమంది రోజు పొద్దు నుంచి సాయంత్రం దాకా ఇటు లేకుండా వేల మంది వస్తూ ఉన్నా వాళ్ళందరూ చెప్పే బాధలు వింటూ వాళ్ళందరికీ కష్టాలు తీరుస్తూ వాళ్ళకి మళ్ళీ ఆయన శ్రేయస్సు చేకూరుస్తూ మరి అలా చూస్తూనే ఉన్నారు. చూడండి గమ్మత్, ఇంత చేస్తూ ఉన్నా కానీ ఆయన ఏకాంతంగానే ఉన్నారు. కారణం ఏంటి? అన్ని రూపాల్లో ఉన్నది ఆయనే కనుక. ఈ సత్యాన్ని మరచి భౌతికంగా మాత్రమే ఏకాంతంగా ఉండ చూస్తే మానసికంగా ఎవరేవి చేశారో, ఏమన్నారో, ఎందుకన్నారో, వారు ఎలాంటి వారు అన్న తలంపులు నిరంతరం ప్రవాహంలా వస్తాయి. మనందరికీ వచ్చే చిక్కే ఇది. ఎందుకని మనదంతా జడ్జిమెంటల్. వాళ్ళట్లా, వీళ్ళిట్లా, వాళ్ళిట్లా. మనం చేసేటప్పుడు, మనం మాట్లాడేప్పుడు మనమే కరెక్ట్ అనిపిస్తుంది, మనమే మంచిది అనిపిస్తుంది, మన సంకల్పమే మంచిది అనిపిస్తుంది. పక్కన వాళ్ళు ఏది మాట్లాడినా తప్పని అనిపిస్తుంది. ఎందుకని? ఇప్పుడు ఈ సత్యాన్ని మర్చి భౌతికంగా మాత్రమే మళ్ళీ ఏకాంతంగా చూస్తే, ఏకాంతం అంటే ఏంటంటే అంతటా తానే ఉన్నారన్న భావంతో రావాల్సిన ఏకాంతం ఇప్పుడు ఎలా అవుతుంది? అందరినీ దూరం చేసి నేను రూమ్లో కూర్చొని ఏకాంతంగా ఉన్నాననే భావంలో ఉన్నాం అనుకోండి, ఫిజికల్గా ఏకాంతంగా ఉంటాం. కానీ మనసు, మన ఇంట్లో ఎలా ఉంది? మన ఇంట్లో ఏకాంతం ఉందా? వాళ్ళట్లా, వీళ్ళిట్లా, వాళ్ళట్లా. అదే మాస్టర్ అంటారు, ఈ సత్యాన్ని మరిచి భౌతికంగా మాత్రమే అంటే ఫిజికల్గా మాత్రమే మనం ఏకాంతంగా చూస్తే మానసికంగా ఎవరెవరికి ఏమి చేశారో, ఏమన్నారో, ఎందుకన్నారో, వారు ఎలాంటి వారు అన్న తలంపులు నిరంతరం, అంటే ఆలోచనలు నిరంతరం ప్రవాహంలా వస్తాయి. అంటే మనం ఒంటరిగా కూర్చొని ఇప్పుడు ఏకాంతంగా ఉన్నా కదా, మనం ప్రశాంతంగా ఉండాలి కదా, లేదు, మొత్తం రీల్ తిరుగుతూ ఉంటుంది. వాళ్ళు అట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళు అలా అన్నారు, వాళ్ళు ఎందుకు అన్నారు, ఎందుకు చెప్పారు అని ఇదంతా కూడా. మరి ఏకాంతంగా ఎక్కడ ఉన్నట్టు? అడవిలో కూర్చున్నా కానీ ఆలోచనలు వస్తే సంసారంలో ఉన్నట్లే అన్నారు. అందుకని ఎక్కడ కూర్చున్నా కానీ ప్రశాంతంగా ఉన్నాడు అనుకోండి, వాడు ఏకాంతంగా ఉన్నట్లు. తిరిగి మానసికంగా మనకు జనసంసర్గం, దాని దోషము ప్రాప్తించి మనోరంగస్థలం మీద తిరిగి అజ్ఞాన ప్రవృత్తిని బలపరిచే మనోనాటక ప్రదర్శన జరుగుతుంది. ఏకాంతంగా కూర్చున్నా కానీ మనం ఏమనుకుంటున్నాం? ఎవరిని నేను దూషించలేదు కదండి, ఎవరిని మాట అనలేదు కదండి, ఏకాంతంగా నేను తిట్టుకున్నాను అన్నాం అనుకోండి, ద్వేషం ఎక్కడ వహిస్తామండి? బయట వహిస్తామా? లోపలే కదా. మరి ఏకాంతంగా ఉన్న ద్వేషం, ఈ భావాలన్నీ వహిస్తూ ఉన్నాం కదా. అందుకని మహర్షి గారు అంటున్నారు, తిరిగి మానసికంగా మనకి జన సంసర్గం, దాని దోషం. ఫిజికల్గా ఏకాంతంగా ఉన్నాం, మానసికంగా మాత్రం మళ్ళీ జనాలతో ఉన్నట్టుగానే. ఎందుకని? వాళ్ళ గురించి ఆలోచనలు, వాటి గురించి మనం వాడట్లా, వీడిట్లా, వాళ్ళట్లా అన్నారు, వీళ్ళిట్లా అన్నారు అని చెప్పి వాళ్ళ మీద రకరకాల భావాలు వహిస్తూ మనం మళ్ళీ తిరిగి అజ్ఞాన ప్రవృత్తిని, ఎక్కడ జరుగుతున్నట్టు ఇదంతా? మనోరంగస్థలం మీద, అంటే లోపల మనసు అనే రంగస్థలం మీద ఇవన్నీ. అందుకని ఒంటరిగా కూర్చున్నాం, హాయిగా ఉందాం అనుకుంటే అన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. మరి ఏకాంతంగా ఎక్కడున్నాం మనం? బయటికి మాత్రం మాట్లాడేటప్పుడు అంతా మంచిగానే మాట్లాడుతూ ఉన్నాం. మన మనసు అనే రంగస్థలం మీద మనం ఆడే నాటకం అంతా ముద్రించబడుతూ ఉంటుంది. అందుకని ఈ ఏకాంతంలో లేక తిరిగి అజ్ఞాన ప్రవృత్తిని బలపరిచే మనోనాటక ప్రదర్శన జరుగుతుంది. ధ్యానం చేయబోయినప్పుడు ఈ మానసిక సంచలనం మరింత బలంగా మనలో ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఇట్లా ఇవన్నీ లోపల ఏర్పరచుకొని ధ్యానం చేస్తామని కూర్చుంటేనండి, ఏంటో నేను ఏం చేయకపోయినా తెలియని ఆలోచనలు వస్తున్నాయండి, అసలు వీటి గురించి ఆలోచించలేదండి. మరి లోపల ఆల్రెడీ అన్ని స్టోర్ చేసి పెట్టాం ఎంతో కాలంగా. అందుకని ధ్యానం చేయమంటే ఉంటారు, ఏంటి పిచ్చి ఆలోచనలు వచ్చేస్తున్నాయండి. నేను అనుకోకుండా ధ్యానం చేద్దాం బాబా గురించి అని కూర్చుంటే
వాళ్ళు అట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళు ఉన్నప్పుడు బాధ పెట్టారు, నేను ఇట్లా అన్నాను, లేకపోతే అవమానపరిచారు, ఇవే గుర్తొస్తున్నాయి తప్పించి, లేకపోతే వాళ్ళని ఇలా అన్నారు, ఇంకోసారి వాళ్ళ అవకాశం వస్తే ఇలా వస్తున్నాయి తప్పించి బాబా మీద మాత్రం ధ్యాస నిలవట్లేదండి అనిపిస్తుంది. ఆల్రెడీ మనం కావాల్సినంత సిద్ధం చేసుకొని లోపల పెట్టుకొని మనం ఇప్పుడు ఏమంటున్నాం, అవన్నీ నేను చేయలేదు అంటున్నాం. కూర్చున్నప్పుడు ఆ క్షణంలో చేయలే, కానీ కావాల్సిందంతా లోపల ఉంది. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, మనం ధ్యానం చేయబోయినప్పుడు ఈ మానసిక సంచలనం మరింత బలంగా సాగుతున్నట్లుగా అనిపిస్తుంది. ధ్యానం చేయాలనుకుంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయండి, అసలు దాని గురించి ఆలోచించలేదు, అప్పుడెవరో తిట్టి గుర్తొస్తున్నాయి, అప్పుడెవరు నీ అందాం అనుకునే గుర్తొస్తున్నాయి, లేకపోతే వాళ్ళు నన్నెవరని గుర్తొస్తున్నాయి అని అంటాం. అందుకు కారణం ఒకటే, వాస్తవానికి అట్టి అంతఃసంఘర్షణ మనలో ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. అయితే బాహ్య విషయాలను గుర్తించడంలో నిమగ్నమై దానిని మనం గుర్తించం. ఇవి జరుగుతూ ఉన్నా మనం ఒకసారి చూడండి, ఖాళీగా కూర్చున్నప్పుడేమో ఇవన్నీ మనసులోకి వచ్చి మనం వేరే వాటి మీద ఫోకస్ చేయట్లేదు కాబట్టి ఇది జరుగుతూ ఉంటుంది. మనం వాకింగ్ చేస్తూ ఉన్నా, పనులకి ఆఫీస్కి వెళ్తూ ఉన్నా, రోడ్డు మీద తిరుగుతూ ఉన్నా, పని చేస్తూ ఉన్నా ఈ ఆలోచనలు జరుగుతూనే ఉంటాయి. కానీ అప్పుడు వాటి బలం ఎందుకు ఉండదంటే మనం బాహ్యమైన విషయాన్ని గమనిస్తూ ఉన్నాం. ఇప్పుడేమో ధ్యానం చేద్దామని కళ్ళు మూసుకొని బాబా బాబా అంటూ ఉన్నాం, ఇది వెళ్ళిపోతుంది ఎక్కడికో. అంటే ఏంటి, ఇప్పుడు మనం ఎప్పుడైతే బాహ్య విషయాలని అంటే బయట విషయాల్ని గమనించడం లేనో, మనం చూడండి బోర్గా ఉన్నప్పుడు కూడా మనం బయటకు వచ్చి అటు ఇటు చూస్తుంటే కొంచెం తగ్గినట్టుగా ఉంటుంది. ఎందుకని, ఎప్పుడైతే మనం బయట ఆబ్జెక్ట్స్ మీద మనం ఫోకస్ పెట్టామో లోపల జరిగే దాని మీద దృష్టి తగ్గుతుంది. అలా కాకుండా ఇంట్లోకి వచ్చి కూర్చున్నాం అనుకోండి, కూర్చొని అప్ప బోర్ అండి అనిపిస్తుంది కదా. అందుకని బాహ్య విషయాల మీద ఎప్పుడైతే ఇలా ఉంటుంది అంటే ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. మీరు ప్రశాంతంగా ఉండి మీరు ధ్యానం చేద్దాం అనుకుంటే అవి ఎక్కువగా ప్రకటమవుతున్నట్టుగా అనిపిస్తుంది, కానీ ఎప్పుడూ జరుగుతూనే ఉంది. కానీ మనం బాహ్య విషయాన్ని ఇప్పుడు రోజు మనం కారులో వెళ్తూ ఉంటాం, మనకి ఫోకస్ మనం చూడాలనుకున్న షాప్ వచ్చినప్పుడు దాన్ని చూస్తాం, కానీ దాని ముందు వచ్చే షాపులన్నీ ఎన్ని వస్తున్నాయి కానీ ఫోకస్ పెట్టాం, కానీ తెలుస్తూ ఉంటుంది ఊరికే. కానీ మన షాప్ రాగానే అదిగో షాప్ అంటాం. చూడండి మన ఫోకస్ ఎలా ఉంటుందో. అట్లాగా మనం దేని మీద పెట్టాలో దాని మీద పెట్టినప్పుడు, లేకపోతే బయట దాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు మిగిలిన లోపల జరిగే ఈ జరిగేదాన్ని మనం పెద్దగా పట్టించుకోవాలి, కానీ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది అంటారు. బాహ్య విషయాలను మూసివేసినప్పుడు నిరంతరం కొనసాగుతున్న అంతఃసంఘర్షణ మరింత స్పష్టంగా ప్రకటన కావడమే జరిగేది. అంటే మనం ఎప్పుడైతే బయట ఫోకస్ని తగ్గించి లోపల విషయాలు చూద్దాం అనుకున్నామో అప్పుడు ఎక్కువగా ఈ అంతఃసంఘర్షణ కనపడుతూ ఉంటుంది అన్నారు. సినిమా హాల్ తలుపులు వేసి ఉన్నప్పుడు తెర మీద ఆట స్పష్టంగా గోచరించి మన దృష్టిని సంపూర్ణంగా ఆక్రమిస్తుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు సినిమా హాల్లో తెరలు వేసి దాని తెర మీద గనక ఆట తలుపులు వేసి చూస్తున్నప్పుడు తెర మీద ఆట స్పష్టంగా గోచరించి మన దృష్టిని సంపూర్ణంగా ఆక్రమిస్తుంది. మధ్యలో ఏ కారణంగానైనా లైట్లు వేసినా లేక తలుపులు తీసినా అప్పుడు తెర మీద బొమ్మలట మరుగుపడి చుట్టూ ఉన్న వాస్తవ జగత్తు మన దృష్టిని ఆక్రమించుకుంటుంది. మనందరికీ అనుభవం ఏదైనా పొరపాటున వాడు లైట్ వేసినా డోర్ తీసినా అప్పటిదాకా అసలు మనం వేరు సినిమా వేరు అన్నట్టు ఉన్నాం. సినిమాలో పాత్రే మనం అన్నట్టుగా ఉంటాం. చూస్తూ వాడు అక్కడ ఏదో జరిగితే ఇక్కడ ఏడుస్తూ ఉంటాం, వాడు అక్కడ ఏదో చేస్తూ ఇక్కడ నవ్వుతూ ఉంటాం, లేకపోతే కోపం వహిస్తాం. ఇన్ని రకాలుగా మనం ప్రవర్తిస్తామని తలుచుకుంటే ఏది ఒక లైఫ్ లేని రీలు. అది కనుక మనం చూస్తే వాడు అలా ఏ స్పీడ్లో తిప్పాలో ఆ స్పీడ్లో తిప్పితేనే ఆ మోషన్లో కనపడే వాటికే మనం ఎంత నాటకం మనం నడిపిస్తాము. అసలు ఈ ప్రపంచం ఏది మనకి కళ్ళమ్మ నీళ్ళు పెట్టించే సినిమాలు ఉంటాయి, ఇక అసలు తుడుచుకోవడం కారిపోతూ ఉంటాయి. అసలు అక్కడ బొమ్మలు ఏంటి, ఇక్కడ మనం ఏంటి, వాడు అంతా చేస్తున్నాడు. తలుపు తీసాడు ఇంకో టక్కని మొత్తం దాని నుంచి మళ్ళీ బ్రేక్ అయ్యి పక్కకు వచ్చేస్తాం. అండ్ ఇక్కడ మన మనసులో కూడా ఇంత జరుగుతూ ఉంటుంది. బాహ్యంగా విషయాల మీద ఉన్నప్పుడేమో మనం పని చేసుకుంటూ రోజు రోడ్డు మీద వెళ్తూ ఉండి పనులు చేస్తూ ఉంటే ఆ పనులకి దృష్టి పెట్టడం వల్ల మనలో జరిగే ఈ లోపల జరిగే ఈ సంచలనం అంతా తెలియనట్టుగా ఉంటుంది. అమ్మగా ఇంటికి వచ్చేసాం, కొంచెం ప్రశాంతంగా కూర్చుందాం, ధ్యానం చేసుకుందాం, కళ్ళు మూసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అయిపోయింది మొత్తం మళ్ళీ బయటకు వచ్చేస్తున్నట్టుగా మనకి అనుభవం అవుతూ ఉంటుంది అన్నారు మహర్షి గారు. ధ్యానంలో జరగవలసింది ఈ నాటక ప్రదర్శన ఆగిన మెలకుగా ఉండటమే. మామూలుగా సాధకుడు ఆరంభ దశలో జప ధ్యానాలతో ఆ అంతర్నాటకాన్ని తొలగించి చూసినప్పుడు నిద్ర తూగుతుంది. ఏంటోనండి, నేను ధ్యానం చేద్దామని కూర్చోగానే నిద్ర తూగుతుంది అంటాం. ఎందుకో చెప్తున్నారు మహర్షి గారు ఇక్కడ. ధ్యానంలో జరగవలసింది ఈ నాటక ప్రదర్శన ఆగిన మెలకువగా ఉండటమే. మామూలుగా సాధకుడు ఆరంభ దశలో జప ధ్యానాలతో ఆ అంతర్నాటకాన్ని తొలగించ చూసినప్పుడు నిద్ర తూగుతుంది. కారణం
వారి మనసు జాగరూకతతో ఉండడంలో ఏదో ఒక ఆలంబనానికి అలవాటు పడుతుంది. మెలకువలో ఉన్నప్పుడు ఏం చేస్తుంది? ఒక ఆలంబనం ఉంటే మెలకువగా ఉంటాం, లేకపోతే మనకి నిద్ర కలుగుతుంది అనమాట. ఇక్కడేమో ప్రయత్నం చేస్తూ ఉంటే నిద్ర ఎందుకు వస్తుందంటే ఆలంబనం లేకపోయేసరికి. మెలకువలో ఇప్పుడు పని చేస్తూ ఉన్నాం అనుకోండి, నిద్ర రాదు. అట్లాంటి ఆలంబనం లేనప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ నిద్ర తూగుతుంది. కారణం వారి మనస్సు జాగరూకతతో ఉండడంలో ఏదో ఒక ఆలంబనానికి అలవాటు పడుతుంది. బాహ్య జగన్నాటకాన్నో అంతర్నాటకాన్నో ఆలంబనంగా తీసుకొని మెలకువగా ఉంటుంది. అంటే మెలకువగా ఉండాలంటే లోపల జరిగేదాన్ని, అబ్బా నన్ను వాళ్ళు అట్లా చేశారు, ఈసారి కనుక అవకాశం వస్తే వాళ్ళు వదలకూడదు అని ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి, నిద్ర వస్తున్నా మెలకువ ఉంటుంది. అలానే బయట చూస్తూ ఉన్నాం అనుకోండి, బయట వస్తువుని విషయాలు చూస్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడు మెలకువగానే ఉంటుంది. ఇవేమి కాదు, ధ్యానం చేసుకోవాలంటే ఈ ఆలోచనలు మనం తగ్గించి ప్రశాంతంగా ఉండాలనుకోగానే లోపల జరిగే క్రియని ఆపాలని చూస్తున్నాం, బయట జరగకుండా కళ్ళు మూసుకుంటున్నాం. అందుకని దానికి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. నేను దేని పట్టుకొని మెలకువగా ఉండాలి తెలియక నేను కొంచెంసేపు నిద్రపోతా అంటుంది. అందుకని ధ్యానం ప్రారంభించినప్పుడు నిద్ర ఎందుకు వస్తుంది అంటే ఇది పరిస్థితి. నామం చేద్దాం అనుకున్నా, ఏం చేద్దాం అనుకున్నా దాని బలం లేదు మనకి. నామం ఏదో అనుకుంటున్నాం కానీ మన బలం దేని మీద ఉంది అంటే ఇప్పటిదాకా లోపల ఏర్పరచుకున్న వాటి మీద, లేదా బాహ్యంగా చూసే వాటి మీద. ఈ రెండింటిని చూడకుండా యత్నం చేయాలనుకోగానే మనకి నిద్ర తూగుతుంది అంటున్నారు మహర్షి గారు. అందుకే మనసులో చింతలు ఎక్కువైన వ్యక్తులకు చింతల తీవ్రత వల్ల నిద్రపట్టని రోగం వస్తుంది. నిద్రపట్టని రోగం ఇక్కడ దీనికి రకరకాల పేర్లు పెడతారు. అసలు ఇక్కడ మనం చూస్తే నిజంగా శారీరకంగా శ్రమ చేసి మన పని మనం చేసుకునే వాడికి అసలు ఈ ఆలోచన ఉండదు. ఎప్పుడు అలా బెడ్ మీద నులక మంచం మీద పడుకున్నా, నేల మీద పడుకున్నా, కింద పడుకున్నా వాళ్ళు క్షణాల్లో నిద్రపోతారు. దాని దుంపదేగా మనకి ఎన్ని కంఫర్ట్స్ ఉన్నా, ఎంత లగ్జూరియస్గా ఉన్నా కానీ పడి కొట్టుకొని ఫోన్ చూసి 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 అలసిపోయి కళ్ళు నీళ్ళుగా నిద్రపోవడమే. కానీ అంటే ఎంత గమ్మత్తుగా ఉంటుంది చూడండి అసలు. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, మనసులో చింతలు ఎక్కువైన వ్యక్తులకు ఎందుకు ప్రశాంతంగా ఉండాలండి? ఎందుకు భావచిత్ర పారాయణ చేసుకోవాలి? మనసులో ఉన్న దోషాలన్నింటినీ, మనసులో ఈ చిత్తవృత్తిని ఎందుకు నిరోధించాలి అంటే ఇందుకోసం. నిద్ర పట్టట్లేదండి, డాక్టర్ ఏదో చెప్పాడు, కొత్త గ్యాడ్జెట్స్ వచ్చాయంట, అవి వాళ్ళకి నిద్ర పడతాయంట. అంతకంటే తేలికైన మార్గం అని చెప్పి చక్కగా ప్రశాంతంగా ఉండి, మరి ఈ విషయం జరిగేదంతా తెలుసుకో, ఈ నాటకంలో ఒక పాత్ర, ఇందులో నీకు ఇచ్చింది టైం ఎంత ఉంటుంది, ఇది ఈ సమయాన్ని ఎలా సద్వినియోగపరుచుకున్నావు, నీవు ఇచ్చిన ఈ జీవితంలో ఏదన్నా నీ శ్రేయస్సు కోసం పాకులాడావా, కేవలం డబ్బులు సంపాదించడానికి, లేకపోతే నలుగురితో గొడవ పడటానికి, విలాసవంతమైన జీవితం కోసమే తపన పడుతూ ఉన్నావా, దానికోసం ఎన్ని తప్పులు చేస్తూ ఉన్నాము, మళ్ళీ మళ్ళీ రాబోయే జన్మలో ఎలాంటివి ఏర్పడుతూ ఉన్నాయో, వాటన్నిటికంటే ఉన్న చోటే ఎలా ఉండి ప్రశాంతంగా ఉండి జీవితాన్ని అనుభవించడానికి, ఎన్ని సంపాదించుకున్నా కావాల్సింది ఉండటానికి నీడ, తినటానికి ఆరోగ్యం. ఇంతకు మించి ఎవరన్నా ఇంక జీవితంలో ఏది కావాలి అది కావాలన్నా కానీ మిగిలినవన్నీ కూడా మాస్టర్ గారు ఏమంటారంటే, మనకి ఆల్రెడీ ఇచ్చిన వాటికి మనం ఇంకా కావాలనుకుంటున్నామే తప్పించి ప్రశాంతంగా ఆనందంగా జీవించడానికి ఏం కావాలి? అది ఎలాగో ఆయన ఇచ్చాడంట, ఓవర్ డ్రాఫ్ట్ అయినా ఇచ్చి నా భక్తుడు నన్ను ఆకలితో ఉంచనని చెప్పారు బాబా. ఆయన అక్కడ ఇచ్చేశారు. అయినా కానీ మనం దేనికోసం వాళ్ళకి అంత ఉందండి, మనకి ఆ మాత్రం లేకపోతే ఎట్లా? మనకు వచ్చే మెయిన్ సిక్నెస్ అది. మనకు వచ్చే మెయిన్ సిక్నెస్ ఏంటంటే వాళ్ళకి అంత ఉందండి, మనకి ఇంతే కదా ఉంది, మనం అంతన్నా చేసుకోవాలి. కనుక మన వ్యక్తులకు చింతల తీవ్రత వల్ల నిద్రపట్టని రోగం వస్తుంది. ఎప్పుడు ఎవరికైతే మనసులో ఎక్కువ ఇది జరుగుతూ ఉంటుంది, ఏమో నాకు నిద్ర పట్టదండి, 12 ఒంటి గంట మేల్కొని ఉంటాం అని. అలాగాక నిద్రపోకుండా అంతర్నాటకాన్ని ఆపడమే ధ్యానం. లోపల జరిగే అంతర్నాటకాన్ని ఆపడమే ధ్యానం. అదే యోగం. యోగ చిత్తవృత్తి నిరోధ. యోగం అంటే చిత్తవృత్తులను నిరోధించటమేనని శాస్త్రం. అప్పుడు గాలి సోకని దీపశిఖలాగా నిశ్చలమైన ఆ మెలకువే ధ్యానం. మళ్ళీ వచ్చేవారం చెప్పుకుందామండి. ఈ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై.